నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజున టికెట్ రేట్లు అనేది విచ్చలవిడిగా పెంచేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమాకి కూడా. దీని మీద వివాదం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది అనమాట. ఇప్పుడు పాప్కార్న్ వంత అయితే వచ్చింది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎవడు దోచుకు తింటున్నాడు ప్రేక్షకుల్ని? సినిమా అభిమానులు అంటే వీళ్ళందరికీ కూడా ఎర్రిపప్పలా కనిపిస్తున్నారా? అల్టిమేట్ గా ఇక్కడ లాస్ అవుతుంది ఒక సినీ అభిమాని, ఒక హార్డ్ కోర్, ఒక ఫ్యాన్ యొక్క అభిమాని. సినిమా థియేటర్ నడపాలన్నా, సినిమా బయటికి రావాలన్నా అభిమాని లేకపోతే ఎవడో ఏది చేయలేడు. సో అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మూవీ వాళ్ళు కావచ్చు, లేదంటే సినిమాలు తీసేవాళ్ళు కావచ్చు, లేదంటే కనుక థియేటర్ యాజమాన్యాలు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. విషయం ఏంటంటే ఈరోజు బన్నీవాసు గారు కావచ్చు, మరొకరు కావచ్చు, మన శివాజీ గారు కావచ్చు, అంతకుముందు ఇంకో ఆయన కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంది ఏంటంటే, మేము టికెట్ రేట్లు తగ్గిస్తున్నామండి, 100 రూపాయలకి తీసుకొస్తున్నాం, 150 రూపాయలకి తీసుకొచ్చేస్తున్నాం, కానీ మీరు తినేటటువంటి పాప్కార్న్ మాకు సంబంధం లేదండి. అది మీరు థియేటర్లో తీసుకునేటటువంటి కూల్ డ్రింక్ కావచ్చు, పాప్కార్న్ కావచ్చు, సమోసా కావచ్చు, లేదంటే కనుక ఏదైనా అవ్వచ్చు, మీరు అక్కడ తీసుకునేటువంటి తినుబండారం ఏదైనా కావచ్చు, అది మాకు అంటే సినిమా తీసిన వాళ్ళకి సంబంధం ఉండదండి, థియేటర్కి మాత్రమే సంబంధం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి ఎంతకాలం ఎందుకు ఆగలా బయటకు వచ్చి మాట్లాడి ఉండాల్సిందే కదా చాలా గట్టిగా, ఇది మాకు సంబంధం లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పాలి కదా. సో అప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఇంక ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు? ఫుట్ ఫాల్స్ తగ్గిపోతుంది. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దీన్ని చంపుతుంది ఒక పక్క థియేటర్ వాళ్ళు, రెండో పక్క సినిమాలు తీసేవాళ్ళు. సినిమాలు తీసేవాళ్ళు ఏ విధంగా చంపుతున్నారంటే టికెట్ రేట్లు పెంచేస్తారు. హీరోకి రెమ్యునరేషన్ 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, కలెక్షన్లు ఏమో 1000 కోట్లు కావాలి, హీరో యొక్క డబ్బులేమో 100 కోట్లు ఇవ్వాలన్నమాట. హీరోయిన్కి వచ్చేసి ఒక 50 కోట్లు, 25 కోట్లు, డైరెక్టర్కి ఒక 50 కోట్లు, ఈ విధంగా పంచుకుంటారనమాట. కింద పనిచేసే టెక్నీషియన్స్ అంతా అడుగు తింటారన్నమాట. ఇది సంగతి. ఈ విధంగా దాని రేట్లు పెంచేసి ఇష్టం వచ్చినట్టుగా అభిమానులతో ఆడుకుంటూ ఉంటారు. ఇటు పక్క థియేటర్ పక్క విషయానికి వస్తే కనుక థియేటర్ వాళ్ళు ఇప్పుడు పాప్కార్న్ అమ్మేది కావచ్చు, లేదంటే కూల్ డ్రింక్స్ ఇవన్నీ అమ్మేది కూడా మొత్తం కూడా థియేటర్ యజమానులు తప్ప సినిమా ప్రొడ్యూస్ చేసినోడో, సినిమా డైరెక్ట్ చేసినోడో, సినిమాలో యాక్ట్ చేసినోడో కాదు. దీని మీద ఎవరు ఇంకా నిర్ణయం ఎవరు దీన్ని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు మొత్తానికైతే ఈ విషయంలో గవర్నమెంటే రంగంలోకి దిగాలి. మన కందులు దుర్గేష్ గారు అంటే వచ్చిన ప్రతి సినిమాకి రేట్లు పెంచేయడం నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యంగా థియేటర్లలో ఏవైతే ఇష్టారాజ్యంగా దోచుకొని తింటున్నారో ఫిక్స్డ్ ఎంఆర్పి ప్రైజెస్కి మాత్రమే మీరు అమ్మాలని చెప్పేసి రూల్ తీసుకురావాలి. అమ్మకపోతే థియేటర్లో సీజ్ చేస్తామని చెప్పాలి. అప్పటికి మాత్రమే ఎన్ని లైన్లోకి వస్తాయి. ఒకటి, టికెట్ రేట్లు ఇచ్చలవిడిగా పెంచడానికి వీల్లేదు. నెంబర్ 2, థియేటర్లో ఇష్టం వచ్చినట్టుగా ఏ అయితే తినే ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రేట్లు పెంచడానికి వీల్లేదు. ఎంఆర్పి రేట్లకి మీరు అమ్మాలి అని చెప్పేసి ఒక జీవో తీసుకొస్తే మాత్రం ఈ కంట్రోల్ అవుతుంది. దీన్ని సినిమా వాడు కంట్రోల్ చేయలేడు, థియేటర్ వాడు కంట్రోల్ చేయలేడు. వాళ్ళ వల్ల కంట్రోల్ అవ్వదు. ఇది అయ్యేదల్లా గవర్నమెంట్తోనే. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కూడా రంగంలో దిగాల, అందరినీ కూడా స్ట్రైట్ చేయాలా. ఇలా చేయకపోతే కనుక జగనన్న వచ్చినప్పుడు పోయినసారి వేసుకున్నాడు కదా 5, 10, 15 రూపాయల టికెట్లు. ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళకైనా వచ్చిన తర్వాత అదే వేసుకుంటాడు. ఆయన ఎంత దాకుంది, పేకలు దాకుంది ఆయన సినిమా ఇండస్ట్రీ అంటే. సో ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సామాన్య ప్రజానికం కూడా ఏహే పుట్టించే అంత ఇసిగిచ్చేస్తున్నారు ఈ సినిమా వాళ్ళు మొత్తానికైతే. సో ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యంగా ఈ టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ తినుబండాల రేట్ల విషయంలో ఒక జీవో లాంటివి తీసుకొచ్చి ఈ దరిద్రాన్ని పారద్రోళాలని, ముఖ్యంగా ప్రీమియర్స్ పేరిట అరే రక్తం చిందించేటువంటి అభిమానుల దగ్గర నుంచి మీరు రక్తం పిండేది, వాళ్ళ దగ్గర నుంచి మనం తాగేది రక్తం. రెండో రోజు నుంచి వేరే రేటు పెరిగిద్దండి, 350కో 400కు వస్తాయి. కానీ ప్రీమియర్స్ అని చెప్పేసి 900, 800, 600 రూపాయలు సొంత అభిమానుల దగ్గర నుంచి పిండుకొని వస్తున్నారు వీళ్ళు. దీని మీద తప్పనిసరిగా కంట్రోల్ అనేది తీసుకురావాల్సిన బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలది. ఈ సినిమా వాళ్ళు మారరు, థియేటర్ యాజమాన్యాలు మార్చాల్సింది, రూల్ బుక్ మార్చాల్సింది గవర్నమెంట్ మాత్రమే. మరి గవర్నమెంట్ ఏమాత్రం మార్చిద్దో చూడాలి.